షఫీ గారు, ప్రస్తుత రాజకీయాలను ప్రభావితం చేస్తున్న అంశాలేంటి? అసలు ఎలాంటి వ్యక్తిని మనం చూస్ చేసుకోవాలి యాజ్ ఎ లీడర్? ప్రస్తుతము రాజకీయ వ్యవస్థ నిజంగా చెప్పాలంటే ఒక వ్యాపార వ్యవస్థగా మారిపోయిందని చెప్పొచ్చు. ఒక పెద్ద బిజినెస్‌గా మారిపోయింది రాజకీయం అనేది. మరి ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్న విషయాలేంటివి అంటే ముఖ్యంగా మన రాష్ట్రాలు, ప్రాంతాలు చూసుకుంటే కులము అన్నది ఒక మేజర్ రోల్‌గా ఉంది. కులాన్ని బేస్ చేసుకొని రాజకీయము చాలా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుంది రాజకీయం మీద. దేశ రాజకీయాలు మతం చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాలి. అంటే మతం ఒక ప్రభావం దేశ రాజకీయాల్లో, కులం యొక్క ప్రభావము రాష్ట్ర రాజకీయాల్లో, ఇంకా చెప్పాలంటే టోటల్ దేశంలో డబ్బు అనేది చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. చాలా పెద్ద ప్రభావాన్ని రాజకీయాల మీద చూపిస్తుంది. ధనం అని చెప్పాలి. యాక్చువల్‌గా ఇది ఒక బ్యాడ్ సైన్. మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యము ఖూనీ చేయబడుతుందని చెప్పాలి. హత్య చేయబడుతుంది దీని ద్వారా. అంటే మన ప్రజాస్వామ్యము ఏం చెప్తుంది? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే పాలించబడే ప్రభుత్వము. ఇదే ప్రజాస్వామ్యము అన్నమాట. మరి ఇక్కడ ఏమైపోయిందంటే ప్రజల చేత ఏదైతే ఎన్నుకోబడుతుందో ఎవరి కొరకు? ప్రజల కొరక అంటే ప్రజల కొరకు అవ్వట్లేదు. ప్రజల కూడాను డబ్బు కొరకు, నాయకులు కూడాను డబ్బుల కొరకు అన్న ధోరణి దాదాపుగా వచ్చేసిందంటే ప్రజాస్వామ్యము ఎంత డేంజర్ సిచ్యువేషన్‌లో ఉన్నదని ఒకసారి ఆలోచించాలి. అంటే మన భారతదేశానికి గొడ్డలి పెట్టుగా మనమే తయారైపోయాం. మన ఆలోచనే తయారైపోయింది. మన రాజకీయ వ్యవస్థనే తయారైపోయింది. వాస్తవానికి రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి అంటే నాయకుల్లో కాదు రావాల్సింది మార్పు. రావాల్సిన మార్పు ప్రజల్లో రావాలి. ప్రజల్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో నాయకులు ఆటోమేటిక్‌గా మారిపోతారు. ఎప్పుడైతే ప్రజలు ముఖ్యంగా చెప్పాలంటే యువతీ యువకులు అనుకోండి. ఎందుకంటే మన దేశంలో 47% ఆల్మోస్ట్ 50% లీడ్ చేస్తుంది ఎవరంటే యూతే. ఇంకా చిన్న పిల్లలంటే వాడికి ఓటు హక్కు లేదో వదిలేయండి. అంటే 50% ఎవరైతే ఉన్నారో వీళ్ళు సరైన నిర్ణయం తీసుకొని వారిలో ఒక అవేర్‌నెస్ వచ్చి వారి కుటుంబ సభ్యుల్లో కూడా అవేర్‌నెస్ కల్పించి ఓటుకు నోటు అసలు తీసుకోవద్దు. మేము కులానికి కానీ, మతానికి కానీ, ధనానికి కానీ, భాషకు కానీ, ప్రాంతానికి కానీ ఎక్కడా ప్రభావితులం అవ్వము. మేము అసలు యాక్చువల్‌గా ఆలోచించి మేము ఓటేస్తాము. నీతిపరులు, అవినీతి లేనటువంటి ఒక నాయకుడిని ఎన్నుకుంటాము అన్న ఆలోచన. ఎవరైతే సామాజిక స్పృహ ఉన్నారో అలాంటి నాయకుడిని ఎన్నుకుంటాము అన్న నిర్ణయం తీసుకుంటే అద్భుతమైన మార్పులొస్తాయి. ఇది ఎవరి చేతిలో ఉందంటే యువత యొక్క ఆలోచనలో ఉంది. యువత చేయవలసినటువంటి పని అనమాట. అంటే ఈరోజు రాజకీయ వ్యవస్థ ఈ విధంగా ఉంది. సార్ మార్పు వస్తుందా? ఎలా మార్పు వస్తుంది? మీకు ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న ఉదాహరణ ద్వారా సిట్యుయేషన్ అర్థం అయ్యే అవకాశం ఉంది గొప్ప. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఈ ఉదాహరణ ద్వారా అసలు సామాజికంగా ఎలాంటి మార్పులు వస్తాయనేది ఒకటి క్లారిటీ మనకొస్తుంది. ఉదాహరణకి చూద్దాం. ఒక ప్రాంతంలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి. ఒక పోలీస్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఏదైనా ఒక సంఘటన జరిగింది, ఏదో ఒక విషయం జరిగింది. జరిగినప్పుడు అతను న్యాయంగా, నిజాయితీగా నిర్ణయం తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ యొక్క ప్రభావం తన మీద వస్తుంది. ఇన్‌ఫ్లుయెన్స్ వస్తుంది. ఫోర్స్ వస్తుంది. మరి పోలీస్ అధికారి ఏం చేయాలి? ఒక ఉదాహరణగా చెప్తున్నాను. పోలీస్ అధికారి ఆ ప్రభావానికి ప్రభావితుడైపోయి లొంగిపోయాడనుకోండి, అవినీతి వచ్చేస్తుంది అక్కడ. ఒకవేళ ఆ అధికారి అతనికి భయపడకుండా తను నిజాయితీగా నిలబడి ఉంటే ఏం జరుగుతుంది? అంటే మీరు సమాధానం చెప్పొచ్చు, ఇతను ట్రాన్స్‌ఫర్ అయిపోతాడు సార్. ఒక నెల రోజుల కన్నా ఇంక అక్కడ ఉండడు. వేరే ఆఫీసర్ వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న ఆఫీసర్ వెళ్ళిపోయాడు. వేరే ఆఫీసర్ వస్తాడు. అవినీతి జరుగుతుంది కదా! లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి పోలీస్ ఆఫీసర్లందరిలో ఒక మార్పు అనేది వస్తే ఇక్కడున్న అధికారి నిజాయితీగా ఉన్నాడు. నిజాయితీకి కట్టుబడి ఉన్నాడు. ఎలాంటి ప్రలోభానికి లోనవ్వకుండా ఉన్నాడు. ఇతన్ని ట్రాన్స్‌ఫర్ చేసి కొత్త ఆఫీసర్ వస్తే అతను కూడా నిజాయితీగానే నిలబడితే, అతన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తే మూడో ఆఫీసర్ వస్తే అతను కూడా నిజాయితీగా నిలబడితే ఏమవుతుంది? నిజాయితీ అనేది గెలుస్తుంది. నీతి అనేది గెలుస్తుంది. అవినీతి అనేది అంతం చేయబడుతుంది. అంటే ఎప్పటి వరకైతే అంటే ఒక చిన్న పోలీస్ వ్యవస్థలో నీతి, నిజాయితీ వచ్చేస్తే సరిపోతుంది. పూర్తి వ్యవస్థ మారొచ్చు. అలాంటిది పూర్తి యువతలో మార్పు వస్తే, యువత నీతి కోసం కట్టుబడి నడుం బిగించి నిలబడితే ఎంత గొప్ప మార్పు వస్తుంది. చాలా అద్భుతమైన మార్పు వస్తుంది. ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి అంటే నిజంగా సామాజిక స్పృహ కలిగి ఉండి అవినీతికి పాల్పడకుండా దేశ భవిష్యత్తు కోసం ఎవరైతే ఆలోచిస్తున్నారో అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి. మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి ఉన్నటువంటి నాయకుల్లో ఎవరు మన సమాజం కోసం ఉత్తమము, ద బెస్ట్ లేరనుకోండి, బెటర్ ఉండి ఉంటారు. బెటర్ కూడా లేరనుకోండి, గుడ్ ఉండి ఉంటారు. గుడ్ కూడా లేరనుకోండి, యావరేజ్ ఉండి ఉంటారు. అంటే ఉన్నటువంటి నుండి ఇద్దరు, ముగ్గురు, నలుగురిలో
ఈ నలుగురిలో ఉత్తమం ఎవరు? ఈ నలుగురిలో కొంచెం ఉత్తమం ఎవరు? ఈ ఆలోచన కలిగి ఉండాలి. లేదు మనకెందుకులే ఏ నాయకుడైనా గాని మనకెందుకని మనము బాధ్యత కనుక తీసుకోకపోతే, యువత బాధ్యత తీసుకోకపోతే వచ్చే పరిణామాలేంటి? సమాజంలో చెడు ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం గనక వస్తే జరిగే అవినీతిలో ప్రతి వ్యక్తి కూడా భాగస్వామిగా నిలబడాల్సొస్తుంది. నష్టపోయేది ఎవరు? ప్రజలే నష్టపోతారు. కాబట్టి రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. మన ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఈ ఉన్నటువంటి లోటుపాటు సరిచేయాలి అంటే ఆ రెస్పాన్సిబిలిటీ యువత వల్లనే సాధ్యమవుతుంది. యువతే బాధ్యత తీసుకోవాలి. ఓకే. రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి అంటే ప్రజలు అసలు ఏం చేయాలని? అంటే కంప్లీట్‌గా ప్రజల మీదే మనం కాకుండా, అంటే ప్రజలది తప్పుంది అని చెప్పకుండా, రాజకీయ నాయకులు కూడా తప్పు చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళల్లో మార్పు రావాలి అనంటే ప్రజలు ఏం చేస్తే బావుంటుంది అసలు? చూడండి సార్, రాజకీయ నాయకుల్లో మార్పు రావాలంటే ప్రజలేం చేయాలి? అంటే ప్రజలు మారాలి. ప్రజలు మారిపోతే రాజకీయ నాయకులు మారిపోతారు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే ప్రజలకు తగ్గట్టుగా ఉంటారు. ఇప్పుడు అవినీతి ఎవరు మొదలుపెట్టారు? అవినీతి మొదలుపెట్టింది ప్రజలే. ఎప్పుడైతే ఒక వ్యక్తి సగటు ఓటరు ఏం చేశాడు? తను ఓటేయాలంటే రూ. 2000, రూ. 1000, 500, 4000 తీసుకున్నాడు. అవినీతి ఇక్కడ మొదలుపెట్టాడు. ఎలాంటి విత్తనం అయితే మనం నాటుతామో అలాంటి పళ్ళే, అలాంటి వృక్షమే వస్తుంది. నేను అవినీతి విత్తనం నాటితే అవినీతితో ఓటేస్తే వచ్చే ప్రభుత్వం కూడా అవినీతితోనే ఉంటుంది. ప్రశ్నించే హక్కు కూడా ఉండదు. కాబట్టి ప్రభుత్వము, నాయకులు మారాలి అంటే ప్రజలలో మార్పు రావాలి. ప్రజల్లో నీతి వచ్చేస్తే రేపు ప్రశ్నించే ధైర్యం చేస్తాడు. ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ప్రభుత్వాలు నిలబడవు. మంచి ప్రభుత్వం మాత్రమే నిలబడుతుంది. కాబట్టి మార్పు రావాల్సింది ప్రజలలో, యువతలో మార్పు రావాలి. వస్తుంది, ఖచ్చితమైన మార్పు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే మనం మాట్లాడుతున్నామో ఇవి లక్షల మంది యొక్క హృదయాలను టచ్ అవుతుంది. కోట్ల మంది వీటి గురించి ఆలోచిస్తారు. యెస్. ఎందుకంటే సార్, నేను అమ్ముకుంటుంది నా భవిష్యత్తును కాదు, నా నెక్స్ట్ తరాలు, నా నెక్స్ట్ జనరేషన్ భవిష్యత్తుని, నా సంతానం యొక్క భవిష్యత్తుని కూడా అమ్ముకుంటున్నాను. ఈరోజు చూడండి, సమాజం చేజారిపోతుంది అంటే అవునండి సమాజం చేజారిపోతుంది అంటాం. సమాజం చేజారిపోతుంది అంటూ అలా వదిలేస్తే సమాజం చేజారిపోతుంది కదా. సమాజం గురించి పట్టించుకోవాలి కదా. ఈరోజు కూడా మనలో స్పృహ రాకపోతే సమాజం చేజారిపోతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. రాజకీయం అనేది దేశ భవిష్యత్తుకి కీలకం అనమాట. కాబట్టి యువత రాజకీయం మీద ఒక దృష్టి పెట్టాలి. ఒక మంచి పరిణామంగా ఉండాలి. యువత కూడా రాజకీయాల్లోకి రావాలి. సగటు ఓటర్‌కి మీరిచ్చే సందేశం ఏంటండి? సగటు ఓటర్‌కి నేనిచ్చే సందేశం ఏంటంటే, దయచేసి ప్రతి వ్యక్తి ఎవరైతే 18 సంవత్సరాలు నిండిపోయి ఉన్నాయో వారు అసలు వారికి ఓటు హక్కు నమోదు అయిందా లేదా అని చూసుకోవాలి. ఫస్ట్ చేయవలసింది. నేనున్నాను, నా ఓటు నమోదు అవ్వకపోతే ఫస్ట్ నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఆన్లైన్ ద్వారా నేను ఓటు హక్కు నమోదు చేసుకోవాలి ఫస్ట్. రెండో రెస్పాన్సిబిలిటీ ఏంటి? పోలింగ్ రోజు ఖచ్చితంగా బాధ్యతగా భావించి పోల్ చేయాలి. నా ఓటుని నేను ఓటు వేయాలి. రెండో బాధ్యత. మూడోదేంటి? పోలింగ్ ఎలా ఉండాలి అంటే ఓటు ఎలా వేయాలి? ఆలోచించడం మొదలుపెట్టాలి. అంటే సగటు ఓటర్కి నేనిచ్చే సందేశము ఆలోచించడం మొదలుపెట్టండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నా ఓటు నా భవిష్యత్తు, మీ ఓటు మీ భవిష్యత్తు. ఈ ఆలోచనతో మనం అడుగులు ముందుకు వేయాలి. ఆలోచించి పని చేయాలి. ఎప్పుడైతే మనం ఆలోచించి పని చేస్తామో మన భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకుంటాం. నేతల తలరాతలు మారాలన్నా, దేశ భవిష్యత్తు మారాలన్నా అది ఓటరు చేతిలోనే ఉంది. ఈ విషయం ఓటరు గమనించాలి. ఇది నేను ఇస్తున్నటువంటి సందేశం. సో ఫైనల్‌గా షఫీ గారు, నేను సైతం సమాజం కోసం మీ యూట్యూబ్ ఛానల్‌లో చూసినా కనిపిస్తుంది. నాకు మీ వాట్సాప్ డీపీ కూడా కనిపిస్తుంది. ఏంటి ఆ మిషన్ ఏంటి? దేనికి సంబంధించింది? అంటే ఏం చేయాలనుకుంటున్నారు దాంతోటి? నేను సైతం సమాజం కోసం అనే ఏదైతే మిషన్ ఉందో ఇది యాక్చువల్‌గా ఏంటంటే ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి మిషన్ ఇది. నేను ఎవరు అంటే ప్రతి పౌరుడు కూడాను. అంటే నా సమాజం కోసం నేను సైతం నిల్చున్నాను. నా సమాజం కోసం నేను సైతం ఆలోచిస్తాను. నా సమాజం కోసం నేను సైతం అడుగులు వేస్తాను అని చెప్పేసి ప్రతి పౌరుడు అంటే ప్రతి యువతి, ప్రతి యువకుడు, ప్రతి విద్యార్థి, ప్రతి వ్యాపారి, ప్రతి ఉద్యోగి, ప్రతి రైతు, ప్రతి పౌరుడు కూడా నేను సైతం నా సమాజం కోసం అని నిల్చోవాలి. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ప్రజల్లో, ప్రతి వ్యక్తిలో రావాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు అవుతున్నటువంటి ఇది మిషన్ నేను సైతం సమాజం కోసం అనేది. మరి ఇది మిషన్ ఎవరి కోసము అంటే నా కోసమే. ప్రతి వ్యక్తి కోసం కూడాను ఇది నా కోసమే అని భావించి, ఇది నా సమాజం కోసం అని భావించి వర్క్ చేయాలన్నమాట. అంటే ఏం వర్క్ చేయాలి? నేను ఏ ప్రాంతంలో అయితే ఉన్నానో నా సమాజంలో ఉన్నటువంటి చెడుల్ని దూరం చేయటం, నా సమాజంలో కావాల్సిన మంచిని పెంచడం కోసం నా వంతు కర్తవ్యంగా నేను సమయాన్ని ఇవ్వాలి
అన్నది ఇది. ఇప్పుడు ఉదాహరణకి ముఖ్యంగా చెప్పాలంటే, 'నేను సైతం సమాజం కోసం' అనే దాంట్లో ముఖ్యంగా ఆశయాలున్నాయి. ఒక 40 ఆశయాలు దృష్టిలో పెట్టుకొని, ఈ 40 ఆశయాలని సాధించే విధంగా ముందుకు అడుగులు వేయాలన్న ఉద్దేశ్యంతో 'నేను సైతం సమాజం కోసం' అనే మిషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు సార్ మిషన్? వెరీ సూన్ లాంచ్ అవ్వబోతుంది. వితిన్ 1 ఆర్ 2 మంత్స్‌లో లాంచింగ్ ఉంటుంది. మీరు ఇందాక అనేటప్పుడు ఆశయాలు మొత్తం 40 ఉంటాయన్నారు. అంటే ఎలాంటి ఆశయాలు ఉంటాయి సార్? అంటే సామాజిక దృక్పథంలో మన సమాజానికి ఎలాంటి విషయాలైతే అవసరమో అవే ఆశయాలుగా మనం మిషన్‌లో పెట్టడం జరిగింది. 'నేను సైతం సమాజం కోసం' అనే విషయంలో. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే రోజు రోజుకి ఆత్మహత్యలు ఏవైతే జరుగుతున్నాయో విద్యార్థుల దగ్గర నుంచి గృహిణులు అంటే ఇంట్లో ఉండే మహిళలైనా, వ్యాపారస్తులైనా గానీ, ఉద్యోగం చేసేవారైనా గానీ, యువత అయినా గానీ, విద్యార్థులైనా గానీ, రైతులైనా గానీ ఆత్మహత్య అనేది పెద్ద సమస్యగా కనబడుతుంది. ఆత్మహత్య రహిత తెలుగు రాష్ట్రాలను నిర్మించుకోవాలి. అంటే ఆత్మహత్య రహిత సమాజాన్ని నిర్మించుకోవాలనేది ఒక ఆశయం. దీన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్తామనేది ఒక్కొక్క స్టెప్‌గా మనం వర్క్ చేస్తామనమాట. అంతేకాకుండా ఆడపిల్లల అక్రమ రవాణా రహిత సమాజాన్ని నిర్మించుకోవాలి. ఆడపిల్లల అక్రమ రవాణాని ఆపేయాలి. బాల కార్మికుల రహిత సమాజాన్ని నిర్మించుకోవాలి. ఇంకో ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఏదైతే మోరల్ వాల్యూస్ పడిపోయాయో, ఆ మోరల్ వాల్యూస్‌తో నిండినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. టీచర్స్‌లో ఎలాంటి మార్పులు రావాలి? విద్యార్థుల్లో ఎలాంటి మార్పులు రావాలి? అది ఎలా సాధ్యమవుతుంది? దీని గురించి. ఇప్పుడు విద్య అనేది 100 మార్కుల కోసం మాత్రమే కాదు, 100 ఏళ్ల జీవితం కోసము విద్య. అలాంటి సిస్టమ్‌ని మళ్ళీ ఎలా తెచ్చుకోవాలి? అంటే తిరుగు ప్రయాణం. ఒకప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? తిరుగు ప్రయాణం ఎలా చేయాలి? ఒక మోరల్ వాల్యూస్‌తో కూడినటువంటి ఎడ్యుకేషన్ ఎలా తీసుకురావాలి? మహిళల గురించి ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే మహిళల యొక్క విలువ ఎలా ఉంది? మహిళలకి ఉన్నత విద్య వారికి ప్రాథమిక హక్కుగా అందచేయడం. హైయర్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ మహిళలకు అందచేయాలి. ఇది వారి యొక్క హక్కుగా భావించాలని. రైతుల గురించి రైతులకి కనీస మద్దతు ధర కాదు, వారికి గరిష్ట మద్దతు ధర అందే విధంగా రైతే రాజంటే నిజంగా రైతుకి అంత గౌరవం లభించే సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి, ఈ విధంగా చూసుకుంటే యువత యొక్క సమస్యలు, మహిళల యొక్క సమస్యలు, రైతుల సమస్యలు, ప్రతి పౌరుడి యొక్క సమస్యలు కూడా దూరమయ్యే విధంగా ఒక ఆశయంతో పాటు గొప్ప ఆశయాలతో 'నేను సైతం సమాజం కోసం' మిషన్ స్టార్ట్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసే మంచి ప్రయత్నం సక్సెస్ అవ్వాలని. అండ్ మీరు ఏవైతే కలలు కంటున్నారో మీ ఆశయం కోసం అవి మీ కళ్ళ ముందే అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అందరూ మిమ్మల్ని అర్థం చేసుకునే విధంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్.